దగ్గరికి వెళ్ళాలి. ఆయనే నిన్ను రక్షించును. ఎవరు రక్షిస్తారండి? మన ఇంట్లో దొంగతనం జరిగిందనుకోండి, మనం ఎవరి దగ్గరికి వెళ్తాము? పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్తాం. కంప్లెయింట్ ఇస్తాం. మావిలా పోయినియి, దొంగలు పడ్డారని చెప్తాం. వారొచ్చి ఎంక్వైరీ చేస్తారు. మరి తెగులు, వేటగాని ఉరి ఇలాంటి క్రైస్తవులమైనటువంటి మనకు, దేవుని ఎరిగినటువంటి మనకొచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికెళ్లి కంప్లెయింట్ ఎయ్యాలండి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవా, నాకిలాంటి పరిస్థితులొచ్చినియి. వేటగాని ఊరిలో నేనున్నాను. నాశనకరమైనటువంటి తెగుల్లో నేనున్నాను కాబట్టి ఎవరు విడిపించగలరని నేను నీ దగ్గరికొచ్చానయ్యా. నీ మహోన్నతుని చాటుకు నేనొచ్చాను. అవి నాకు తగలకోకుండా. ఆ బాణాలు నాకు తగలకోకుండా, రాళ్ళు మనకి తగలకోకుండా మనం ఎవరి చాటుకెళ్ళాలంటే మహోన్నతుని చాటు దగ్గరికి వెళ్ళాలి. అక్కడే మనం నివసించాలి. సర్వశక్తుని నీడలో మనము విశ్రమించాలి. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి. వారి దగ్గరికి, వీరి దగ్గరికెళ్ళి, అక్క నాకు ఈ పరిస్థితులొచ్చినియి. వేటగాని ఊరిలో నేనున్నాను. అప్పుల బాధలో ఉన్నాను. నా కుమారులు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. నా కుమార్తెలు వివాహం చేసి వారు ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారిని ఏం చేయాలని ఇరుగు పొరుగు వారిని, ఆ అక్కని, ఈ అక్కని, ఆయనని, అన్నని, తమ్ముడిని అడిగితే కుదరదండి. వారు నువ్వు చెప్పిన మాటకి ఇంకా 4 మాటలేసి పక్కవారికి చెప్తారు. అలా మనం చేయకూడదు. దేవుని ఎరిగినటువంటి నీవు, దేవుని ఆలోచనలతో ఉన్నటువంటి నీవు, దేవుని ఆత్మతో నింపబడినటువంటి నీవేం చేయాలంటే, మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని మనము ఎప్పుడొస్తుందండి? అలాంటి మాటలు ఎప్పుడొస్తాయి? బలమైనటువంటి దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నప్పుడు మాత్రమే. నువ్వు బలముగా దేవుని పైన ఆధారపడితే మాత్రమే